మనం రోజూ వాడే ఇంటర్నెట్లో ఎంత శాతం నిజం ఎంత శాతం ఫేక్ అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేలకొద్దీ బాట్లు, వీటివల్ల డిజిటల్ ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే ఈ అతిపెద్ద సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది అని ఒక ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. దానిపేరే ఇంటర్లింక్ నెట్వర్క్. ఈ విశ్లేషణలో దీని వెనుకున్న అసలు కథేంటో, ఇది నిజంగానే ఇంటర్నెట్ను మారుస్తుందా లేక ఇదంతా ఉత్త ప్రచారమేనా అనేది లోతుగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ ప్రశ్న చూడండి. మన ఆన్లైన్ ప్రపంచంలో ఎంత భాగం నకిలీది? ఇది చాలా పెద్ద ప్రశ్న. లెక్కలేనన్ని ఫేక్ అకౌంట్లు, మనల్ని మోసం చేసే స్పామ్ మెసేజ్లు, నిజంలా కనిపించే అబద్ధపు వార్తలు, వీటి మధ్య మనం చిక్కుకుపోయాం. సరిగ్గా ఈ సమస్యనే ఇంటర్లింక్ పరిష్కరించాలని చూస్తోంది. వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉందంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే ఈ సమస్యను సిబిల్ ప్రాబ్లం అని పిలుస్తారు. అంటే ఒకే వ్యక్తి లేదా ఒకే ప్రోగ్రాం వందలు వేల నకిలీ ఐడెంటిటీలు సృష్టించి ఒక సిస్టమ్ను పూర్తిగా తప్పుదారి పట్టించడమన్నమాట. మనం చూసే నకిలీ ప్రొడక్ట్ రివ్యూలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తప్పుడు సమాచారం, ఇవన్నీ దీనివల్లే జరుగుతున్నాయి. ఇక్కడే ఇంటర్లింక్ యొక్క అసలైన విప్లవాత్మకమైన ఆలోచన మొదలవుతోంది. ఏంటంటే, ప్రతి మనిషి ముఖాన్ని, అంటే వాళ్ల బయోమెట్రిక్ గుర్తింపునే డిజిటల్ ప్రపంచానికి ఒక పాస్పోర్ట్గా మార్చడం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఆన్లైన్ అకౌంట్ వెనుక ఒక నిజమైన ఒకే ఒక మనిషి ఉన్నారని గ్యారంటీ ఇవ్వగలిగితే ఇది ఇంటర్నెట్ను ఎంత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుస్తోంది కదా. మరి ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారు? వాళ్ళ ప్లాన్ చాలా పెద్దది కావచ్చు, కానీ వాళ్ళు మొదలుపెట్టింది మాత్రం అందరికీ అందుబాటులో ఉండే ఒక సింపుల్ మొబైల్ యాప్తో. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే తమ స్మార్ట్ఫోన్లో ఇంటర్లింక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ముఖాన్ని స్కాన్ చేసి వెరిఫై చేసుకోవాలి. అంతే. ప్రతి 4 గంటలకొకసారి యాప్లో ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు. ఐటీఎల్జీ అనే క్రిప్టో టోకెన్లను ఉచితంగా సంపాదించుకోవచ్చు. దీనికి ఎలాంటి ఖరీదైన కంప్యూటర్లు గానీ, ఎక్కువ బ్యాటరీ గానీ అవసరం లేదు. అయితే ఈ సింపుల్ ట్యాప్ టు మైన్ యాప్ వెనక ఒక అసాధారణమైన ఆశయం దాగి ఉంది. ఇది కేవలం టోకెన్లు సంపాదించుకునే మార్గం కాదు. ఇది ఒక కొత్త రకమైన డిజిటల్ సమాజానికి పునాది వేసే ప్రయత్నం. ఇంటర్లింక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇదే. ఈ స్లైడ్ వాళ్ల మిషన్ను స్పష్టంగా చూపిస్తోంది. అంటే ఇది కేవలం ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కాదని, దాని వెనుక ఉన్న ఆశయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల లక్ష్యం టెక్నాలజీ మాత్రమే కాదు, మానవత్వం కూడా. ఈ మొత్తం సిస్టంకు గుండెకాయలాంటిది ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. సింపుల్గా చెప్పాలంటే, ఈ నెట్వర్క్లోని ప్రతి అకౌంట్ వెనుక ఒక నిజమైన, జీవించి ఉన్న మరియు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారని టెక్నాలజీ ద్వారా నిరూపించడం. దీని ద్వారానే సిబిల్ దాడులను, అంటే ఫేక్ అకౌంట్ల బెడదను పూర్తిగా ఆపగలమని వాళ్ళు చెబుతున్నారు. ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే, మామూలు క్రిప్టోకు ఇంటర్లింకుకు మధ్య ఉన్న తేడా. చాలా క్రిప్టో ప్రాజెక్టులు పూర్తి అనామకత్వం మీద నడుస్తాయి. కానీ ఇంటర్లింక్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీని బేస్గా చేసుకుంది. ఇది దానిని బాట్ల నుండి కాపాడటమే కాకుండా మొత్తం నెట్వర్క్ను మరింత సురక్షితంగా చేస్తుంది. సరే, ఐడియా అయితే అద్భుతంగా ఉంది. కానీ ఇంత పెద్ద సిస్టమ్ను పారదర్శకంగా, సరిగ్గా నడపడానికి ఎలాంటి నిర్మాణం అవసరం? వాళ్ళు దాన్ని ఎలా సెట్ చేస్తున్నారు? దీనికోసం వాళ్ళు కాన్స్టిట్యూషనల్ స్ప్లిట్ అనే ఒక ప్రత్యేకమైన మోడల్ను ఫాలో అవుతున్నారు. అంటే అధికారాలను 3 వేరువేరు భాగాలుగా విడగొట్టారు. టెక్నాలజీని డెవలప్ చేసేది ఇంటర్లింక్ ల్యాబ్స్, డబ్బు వ్యవహారాలు చూసేది ఐటీఎల్ఎక్స్, ఇక మొత్తం సిస్టమ్ను పర్యవేక్షించి ఆడిట్ చేసేది ఇంటర్లింక్ ఫౌండేషన్. ఈ నిర్మాణం వల్ల జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని వాళ్ళ నమ్మకం. సరే, వాళ్ల టెక్నాలజీ ఎంత పవర్ఫుల్! ఈ స్లైడ్లో ఉన్న డేటా చూడండి. ఇది అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ఎన్ఐఎస్టి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చింది. వాళ్లు నిర్వహించే గ్లోబల్ ఫేషియల్ రికగ్నిషన్ టెస్టుల్లో ఇంటర్లింక్ టెక్నాలజీ కేవలం 1 సంవత్సరంలో 243వ ర్యాంకు నుండి ఏకంగా 51వ ర్యాంకుకు దూసుకెళ్లింది. ఇది వాళ్ల టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతోందో చూపిస్తుంది. ఇక వాళ్ల క్రిప్టో టోకెన్ ఐటీఎల్జీ పంపిణీని చూస్తే ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. మొత్తం టోకెన్లలో సగానికి సగం, అంటే 50% నేరుగా కమ్యూనిటీకే, అంటే యాప్ వాడే మనలాంటి వాళ్లకే కేటాయించారు. ప్రాజెక్ట్ సక్సెస్ దాని యూజర్ల చేతుల్లోనే ఉందన్న వాళ్ల నమ్మకానికి ఇది నిదర్శనం.
ఇప్పటివరకు చూసింది కొంతే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క అసలైన దీర్ఘకాలిక లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం టార్గెట్లు కావు, ఇంటర్నెట్ రూపురేఖలనే మార్చేయగల భారీ ఆశయాలు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికొస్తే వాళ్ళ ఆశయాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ టైమ్లైన్ చూడండి. 2025 నాటికి 1 కోటి మంది వెరిఫైడ్ యూజర్లను చేరుకోవటం, 2026 నాటికి పెద్ద పెద్ద క్రిప్టో ఎక్స్చేంజీలలో, ఆ తర్వాత ఏకంగా అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వటం, ఇక 2030 నాటికి 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది యూజర్లతో ఒక గ్లోబల్ స్టాండర్డ్గా మారాలనేది వాళ్ళ ఫైనల్ టార్గెట్. వాళ్ళ అంతిమ లక్ష్యం ఒక్కటే, 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది ధృవీకరించబడిన నిజమైన మనుషులతో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్ను నిర్మించటం. అంతేకాదు, వారి దృష్టి కేవలం టెక్నాలజీపైనే లేదు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు కార్డులు లేదా బ్యాంక్ ఖాతాలు లేని సుమారు 140 కోట్ల మందికి ఆర్థిక సేవలు అందించడం కూడా వారి లక్ష్యాలలో ఒకటి. భవిష్యత్తులో మనం రోజూ చూసే క్యాప్చా కోడ్లు, ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ల స్థానంలో తమ సిస్టమ్ను తీసుకురావాలని చూస్తున్నారు. అలా ఏటా 100 బిలియన్లకు పైగా వెరిఫికేషన్లను ప్రాసెస్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ. కాని ఈ భారీ వాగ్దానాలకు వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉంది? ఇప్పుడొకసారి నాణానికి రెండో వైపు కూడా చూద్దాం. ఒకవైపు చూస్తే న్యూ టు ద స్ట్రీట్ లాంటి వాళ్ళ పార్ట్నర్స్ ఈ ప్రాజెక్ట్ను ఆకాశానికెత్తేస్తున్నారు. బాట్లు, ఫేక్ అకౌంట్ల కాలంలో ఇంటర్లింక్ నిజమైన మానవ సంబంధాలను తిరిగి తీసుకొస్తోందని కీర్తిస్తున్నారు. కానీ మరోవైపు చూస్తే ఈ యాప్ స్టోర్లోని ఈ యూజర్ రివ్యూ లాంటి తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయి. వీళ్ళు స్కామ్ కోసం డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్నారని, వీళ్ళు అబద్ధాల కోరులని చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సో వాస్తవ పరిస్థితిని చూస్తే కొన్ని సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా వాళ్ళు టోకెన్ లాంచ్ను వాయిదా వేశారు. యాప్ స్టోర్లో రేటింగ్ 5కి 3.9గా అంటే పర్వాలేదనిపించేలా ఉంది. బగ్స్, ఫోన్ వేడెక్కడం వంటి టెక్నికల్ సమస్యలపై చాలామంది యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ టైమ్లైన్స్పై కమ్యూనిటీలో కొంత కన్ఫ్యూషన్ ఉంది. చివరిగా మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఇంటర్లింక్ నిర్మించాలనుకుంటున్న ఈ మానవ కేంద్రీకృత ఇంటర్నెట్ అనేది మన డిజిటల్ ప్రపంచ భవిష్యత్తా, లేక వాస్తవానికి దూరంగా కేవలం ప్రచారం మరియు వాగ్దానాల బరువు కింద నలిగిపోయే మరో భారీ ప్రయోగమా? వాళ్ళ ఈ బృహత్ ప్రణాళిక టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుందా, లేక కేవలం ఒక హెచ్చరిక కథగా మిగిలిపోతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.